హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ సారే 3355. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫెబ్ 14th మనకి గైడెన్స్ ఏంటి, ఎవరైతే కపుల్స్ ఉన్నారో లేదా ఆల్రెడీ ఇంట్లో చెప్పిన వాళ్ళు ఉంటారో లేదా ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉండుంటారు, అది ముందుకు వెళ్ళకుండా ఆర్ చాలామంది ఆల్రెడీ మ్యారేజ్ కూడా చేసుకుందాము ఇంట్లో అంతా ఫిక్స్ అయిపోయింది, బట్ స్టిల్ ఎలా ఉంటుంది అసలు ఏంటి, వాట్ ఈస్ ద ఫెబ్ 14 బ్రింగింగ్ టు యూ అనేది మనం చూద్దాము. ఓవరాల్లీ ఓన్లీ ఫర్ మింగిల్స్ అండి, అంటే ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఈ రీడింగ్ వాళ్ళకి మాత్రమే. బట్ డోంట్ వరీ, నేను ఈరోజు సాటర్డే కాబట్టి నేను మింగిల్ అయిన వాళ్ళకి రీడింగ్ తీస్తాను, మండే రోజు సింగిల్ వాళ్ళకి రీడింగ్ తీస్తాను. ఓకే, డోంట్ వరీ. ఎవరైతే అంటే ఆల్రెడీ చాలామంది రీకన్సిలియేషన్ అని, బ్రేకప్స్ అని, లేదా ఆల్రెడీ ఇంట్లో అంటే లైక్ కజిన్ బ్రదర్ ఇన్లోనే అయినా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడము, సో చాలామందికి చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉండుంటాయి. సో ఎస్పెషల్లీ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఆర్ ఆల్రెడీ రిలేషన్షిప్ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఫెబ్ 14 గైడెన్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో చూద్దాము. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈరోజు అప్డేట్స్ వచ్చి ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ మై వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ అండి. ఓకే, నేను అందరికీ రీడింగ్ ఇచ్చేసాను, అన్నీ క్లియర్ అయిపోయాయి. సో ఎవరికైతే రీడింగ్ కావాలో లేదా గైడెన్స్ కావాలి, లేదంటే వేరెవర్ యు ఆర్, మీరు హైదరాబాద్ ఇండియాలో ఉన్నా అబ్రాడ్లో ఉన్నా, మీరు తెలుగు అయినా వాటెవర్, మీరు హిందీ అయినా వాటెవర్, యూ క్యాన్ జస్ట్ టెక్స్ట్ మీ. ఐ స్పీక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఈరోజు అప్డేట్ ఇది. అండ్ ఇంకొకటి నేను రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేశాను, లైక్ జోడియాక్ సైన్ బ్రేస్లెట్స్ వచ్చాయని. సో ఇలా ప్రతి ఒక్క బ్రేస్లెట్స్కి ఒక్కొక్క బ్రేస్లెట్స్ కస్టమైజ్ చేసామన్నమాట. సో ఇది లీబ్రా సైన్, బ్యాక్ సైడ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో లీబ్రా ఎవరిదైతే జోడియాక్ సైన్ ఉంటుందో వాళ్ళకి ఈ బ్రేస్లెట్ బాగా సూట్ అవుతుంది అనేసి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా మీ మూన్ సైన్ ఏది వస్తుంది అది మీ రాశి అవుతుంది. ఒకవేళ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, చాలామంది అడుగుతారు అసలు నా డేట్ ఆఫ్ బర్తే నాకు తెలీదు, సో మేము ఎలా ఫిక్స్ అవ్వాలి అని. సో డేట్ ఆఫ్ బర్త్స్ లేని వాళ్ళు ఇక్కడ నేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్లో మీ ఏది వస్తే ఆ బ్రేస్లెట్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు వేటికి యూజ్ అవుతుంది అనేది మెన్షన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు జెమ్ స్టోన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ ఇది ఆల్రెడీ ఎనర్జైజ్ చేసే పెట్టాము, బట్ స్టిల్ ఈ ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇలా ప్రతి ఒక్క బ్రేస్లెట్ ఇప్పుడు 12 జోడియాక్ సైన్స్ కదా, సో 12 జోడియాక్ సైన్స్కి 12 బ్రేస్లెట్స్ ఇలా కస్టమైజ్ చేశాము. నేను అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఎవరికైతే కావాలో వాళ్ళు మెసేజ్ చేయండి, ఎవరికైతే అర్థం కాలేదో కూడా మెసేజ్ చేయండి, నేను ఉంటే నేనే రిప్లై ఇస్తాను. ఓకే, ఒకవేళ నేను లేను అంటే మా టీమ్ వాళ్ళు ఎవరైనా రిప్లై ఇస్తారు. అండ్ చాలామంది ఈ పిరమిడ్స్ కూడా అడిగారు, లక్ష్మీ పిరమిడ్ అని చెప్పేసి, మెడిటేటింగ్ పిరమిడ్, హీలింగ్ పిరమిడ్స్ ఇవన్నీ వాడతారనమాట. సో అలాంటి వాళ్ళకి పిరమిడ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఓకే, అండ్ బ్రేస్లెట్స్ అయితే ఉన్నాయి, హీలింగ్ స్పెల్ జార్స్ కూడా ఉన్నాయి. అండ్ ద మెయిన్ అప్డేట్ ఏంటి అంటే మేము వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సో సూన్ అంటే ఇప్పుడు ఇది కామర్స్ వెబ్సైట్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, లైక్ మాకు ఒక 3 months టైం కావాలి, మేము వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. సో ఇట్ టేక్ సమ్ టైమ్, ఇంకా దాని తర్వాత మీరు వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అప్డేట్స్. అండ్ ఈరోజు రీడింగ్ మాత్రం వ్యాలంటైన్ డే రీడింగ్ అనమాట. సో సేమ్ పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. మనం ఫస్ట్ పైల్ నెంబర్, ఇలా ఎవరికైనా ఏంజిల్ మాల కావాలంటే కూడా దే కెన్ టేక్ ఇట్. ఇది మాల యాక్చువల్లీ నేనే చేపించుకున్నా. ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది 108 మాల, అమెథిస్ట్ ప్లస్ ఏంజిల్ పెండెంట్ మాల. వేసుకున్నప్పటి నుంచి చాలా బాగుంది. నేను ఏదైనా పని చేసేటప్పుడు నేను ఇదే వేసుకొని చేస్తున్నా. దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ అప్డేట్. సో ఇలాంటి మాలాస్ ఎవరికైనా కావాలంటే కూడా మీరు నాకు టెక్స్ట్ చేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో అథాంటిక్ అండ్ జెన్యూన్ అండి. అథాంటిసిటీ లేనిది నేను కూడా అసలు ప్రమోటే చేయను. సో అలాంటిది నాది అంటే నేను ఇంకెంత జెన్యూన్గా ఉంటానో ఒకసారి ఆలోచించండి. ఓకే, సో pile number 1 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31 మీకు ఫెబ్ 14 వ్యాలంటైన్ డే ఎలా ఉంటుంది అనేది
చూద్దాం. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ ఏంజల్ గైడెన్స్ ఉంది. ఎవరైతే మ్యారేజ్ చెక్ చేస్తున్నారో లేదా ఆల్రెడీ పేరెంట్స్ వరకు వెళ్ళిపోయింది లేదా ఇంట్లో తెలిసింది, ఎనర్జీ చెక్ ఏంటి, ఇయర్ ఎలా ఉంటుంది మీకు, మీ కపుల్స్కి, అంటే ఈ ఫెబ్ వ్యాలంటైన్ 14 నుంచి మీరు ఏమేం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, సింగిల్స్కి నేను మండే రోజు రీడింగ్ చేస్తాను. ఓకే, ఎవరైతే అంటే చాలామంది లవ్ గురించి చేయండి అని అన్నారు. సో అందుకనే నేను ఫస్ట్ మింగిల్ అయిన వాళ్ళకి తీసుకున్నాను అనమాట రీడింగ్. సో 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31. How is the energy for this pile number 1? Door to value anta, but still malla చూద్దాం. కనిపిస్తుంది కదా? ఓకే. So but still I'm just checking. Sorry, I got a call. How will be Feb 14 energy for those who are in the relationship? What they can expect after Feb 14 2024? How will be the energy for the year? Okay, the sun. Okay, rest and rejuvenation. Okay. Action. Okay, action need to be taken, guys. People are not taking action. Financial constraints. Okay. Bottom of the deck, the sun. All right, I will check that later. And with these cards, Feb 14 2024 1 3 5 7 9 11 13 15 17. How will it be Feb 14 2025 those who are in the relationship? Wow. It's so great. I say Wheel of Fortune. Super. Guys, marriage is assured for pile number 1. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీ పార్ట్నర్తో మ్యారేజ్ అవ్వాలి లేదా ఇంట్లో చెప్పారు లేదా ఆల్రెడీ ఇంట్లో ఇష్యూ అవుతుంది అన్న వాళ్ళకి డెఫినెట్లీ మ్యారేజ్ ఇస్ హైలీ అష్యూర్డ్. ఇంకా ఈ గొడవలలో మీ మదరే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ మీ మదరే ఎక్కువగా వద్దనడం కానీ జరిగితే డెఫినెట్లీ దిస్ ఈజ్ యువర్ కేస్. ఓకే, దెర్ ఆర్ థర్డ్ పార్టీ ఉంది మీ కనెక్షన్లో, బట్ స్టిల్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ పాసిబిలిటీస్ యూ కెన్ సీ 4 of Wands ద మ్యారేజ్ కార్డ్. మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. అంటే నా క్వశ్చన్ ఏంటి అంటే ఈ Feb 25 తర్వాత నుంచి మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ఆల్ ద చేంజెస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అనేది నా క్వశ్చన్. ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ అవేమీ నేను చెక్ చేయట్లేదు, ఓవరాల్ ఇయర్కి చెక్ చేస్తున్నాను. సో ఓవరాల్ ఇయర్లో ఎవరైతే ఇంకా ఇంట్లో చెప్పలేదో మేబీ ఐ థింక్ ఇన్ ద అప్కమింగ్ ఫ్యూ అంటే జూలై 2025కి చాలా మంది చెప్పకపోయినా కానీ అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి అండ్ మ్యారేజ్ అయితే హైలీ ఉంది, అందులో మీ మదరే యాక్సెప్ట్ చేయరు. ఓకే, యూ విల్ బికమ్ సో ఎమోషనల్. గాడెస్ ఆఫ్ ద మూన్ ఇస్ ఎమోషనల్ కార్డ్. మీరు యాక్షన్ తీసుకోవాలి అక్కడ. ఓకే, ఇద్దరూ సేమ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇట్ ఈస్ అ సోల్ కాంట్రాక్ట్. యూ కెన్ సీ దిస్ ఇస్ కాంట్రాక్ట్ అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సోల్ కాంట్రాక్ట్ అంటే మీరు వచ్చిందే ఈ పర్పస్ మీద, అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇదొక పర్పస్ అనేది ఒకటి యాడ్ అయ్యింది. సో ఈ సోల్ పర్పస్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉండి ఉండొచ్చు, అందుకనే యాక్షన్ తీసుకోండి. బ్లాక్ అండ్ వైట్ హార్స్ ఈజ్ ఆల్సో అ సోల్ పిక్చర్. అది యాక్షన్ తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. లేదు మ్యామ్ రాసి పెట్టుంటే మాకే అవుతుంది కదా, ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇక్కడ మీరు యాక్షన్ తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఫైనాన్షియలీ కొన్ని ఇష్యూస్ ఉండి ఉండొచ్చు మీ రిలేషన్షిప్లో. మేబీ అబ్బాయి తొందరగా సెటిల్ అవ్వలేదేమో, ఇంకా మీరే ఇంకా సెటిల్ అవ్వలేదేమో, మీకు జాబ్ చేయాలని ఉంటుందేమో. ఓకే, ఈ ఫెబ్ తర్వాత ఎవరైతే ఇంట్లో చెప్పలేదో వాళ్ళు ఇంట్లో చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే చెప్పొద్దు అని ఫిక్స్ అయిపోతారో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరైతే ఆల్రెడీ చెప్పారో వాళ్ళ ఇంట్లో చాలా ఇష్యూస్ జరుగుతాయి, వాళ్ళ మదర్తో గొడవలు అవుతాయి, బట్ స్టిల్ ఒక స్టెబిలిటీ ఉంటుంది. మీరు యాక్షన్ తీసుకుంటే మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. విత్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఐ కెన్ టెల్ యూ డెస్టినీ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ యూ.
ఓకే, ఈ 3 చేంజెస్ అయితే నేను ఫిబ్రవరి తర్వాత నేను చూడగలుగుతున్నాను. ఆల్రెడీ 3 కేసెస్లో నేను చెప్పాను. బట్ హవెవర్ థర్డ్ పార్టీ ఉంటుంది, గొడవలు ఉంటాయి. బట్ స్టిల్ నేను చెప్పినవన్నీ మీరు చేయాలి డెఫినెట్లీ. ఫైల్ 1 మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ రిలేషన్షిప్ నుంచి ఆఫ్టర్ ఫిబ్రవరి 2025. వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్. 3 of Swords వచ్చింది. యా, ఆబ్వియస్లీ మీరు గొడవల్ని ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎవరైతే ఆల్రెడీ మంచి రిలేషన్షిప్లో ఉన్నారో, మాకు ఫ్యామిలీతో ఏం ఇష్యూ లేదు అని అనుకుంటారో, అట్లాంటి కేసెస్లో మీకు ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఇష్యూస్ జరుగుతుంటాయి. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ లైక్ మీ పార్ట్నర్ వేరే అమ్మాయితో మాట్లాడడం. నాకు థర్డ్ పార్టీ అమ్మాయే కనిపిస్తుంది. సో మీ పార్ట్నర్ జెన్యున్గా ఉన్నాడా లేదా అనేది ఒక కన్నేసి ఉంచండి. లేదంటే ఆల్రెడీ మీరు ఎంత జెన్యున్ ఉన్నా కానీ మీ ఇద్దరి మధ్యలోకి ఆ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండో లేదంటే వేరే ఫీమేల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఒక కండిషన్ అని చెప్పడం మర్చిపోయినా. అదొకటి. అండ్ ఇంట్లో మ్యారేజ్ చెప్పాలి అనుకుంటారు, అక్కడ ఇష్యూస్ వస్తాయి, మదర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, మీకు 3 months అన్నా ఉంటుంది మినిమల్లీ. ఓకే, చాలా స్టక్డ్ సిట్యువేషన్లో ఉంటారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక బ్యాలెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ లైఫ్లో ఆఫ్టర్ Feb 2025. అది కూడా ఎస్పెషల్లీ ఇన్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అయితే. అండ్ ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో కన్ఫ్యూజన్ నుంచి మీరు కంప్లీట్లీ దూరం అయిపోతారు. అండ్ ఇక్కడ యాజ్ ఐ ఆల్రెడీ సీ థర్డ్ పార్టీ అనేది ఉంది. ఫైనాన్షియల్లీ చాలా బాగుంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ అ ఫైనాన్షియల్ గ్రోత్. ఒక మంచి ఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. ఫైనాన్షియల్లీ దిస్ విల్ బీ దిస్ ఆఫ్టర్ 2025 అనేది మీకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ యా, ఇది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. థర్డ్ పార్టీస్ ఉన్నాయండి ఖచ్చితంగా. ఫైనాన్షియలీ చాలా బాగుంటుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది. పేషెన్స్ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు, పీపుల్ని హెల్ప్ అడగండి, డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు. ఒకటే దగ్గర స్టక్ అవుట్ అయిపోతే కష్టం అది. ఓకే, యాక్షన్ తీసుకోండి. సి 5 of Wands కింద Knight of Swords, ఇట్ ఈస్ అన్ యాక్షన్ కార్డ్. యూ హ్యావ్ టు డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్. యూ హ్యావ్ టు డెఫినెట్లీ టేక్ ఎన్ యాక్షన్. సో యా, ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 25లో ఎవరైతే మింగిల్ అయ్యారో వాళ్ళు అంటే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఇంట్లో చెప్పలేదో ఇంట్లో చెప్పాలి, ఆర్ మీరు అంతా పర్ఫెక్ట్గా ఉంటే చెప్పండి. లేదు టైం పాస్ అంటే మీరు బ్రేకప్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. లేదా కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువైపోతుంది, మీరు అనవసరంగా అన్నీ భరించాల్సి వస్తుంది. ఓకే, ఇంట్లో చెప్పే వాళ్ళు చెప్పండి, వద్దు నేను చెప్పను, ఇది మ్యారేజ్ కాదు, మేము టైం పాస్ అంటే వదిలేయడానికి ప్రిఫర్ చేయండి. అండ్ థర్డ్ పార్టీస్ ఉన్నాయి. మదర్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లేదా ఆర్గ్యుమెంట్, ఓన్ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఆఫ్టర్ ఫిబ్రవరి. హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఒక ఫ్రెష్ ఫేజ్ ఆఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 3 months మోస్ట్లీ ఇంకొక 3 months మీరు ఇలా ఉంటే సరిపోతుంది. దీస్ ఆల్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ 2025. ఓకే, మ్యారేజ్ అయితే ఉందండి, బట్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటే దట్ అది మీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఇస్ అన్ యాక్షన్ కార్డ్. సో అక్కడ యాక్షన్ కార్డ్ కూడా వచ్చింది కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. బట్ దిస్ ఈస్ అ సోల్ పర్పస్ ఐ కెన్ సీ. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో దిస్ ఇస్ కంప్లీట్లీ మీ సోల్ కాంట్రాక్ట్, మీరు వచ్చిన లైఫ్ పర్పస్. అందుకనే మీరు అంత సఫర్ అవుతున్నారు. ఓకే, సో ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అనేది నేను చూస్తాను. The future of this relationship. Yes, I know that. Yeah, judgment. See, divine intervention తెలుసా. డివైన్ యూ కెన్ సీ. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ కింద ఉన్న మనుషులు, పైన దేవుడు, మనం దేవుడిని ప్రార్థిస్తున్నాము అనేది.
ఐ మీన్ ప్రార్థిస్తున్నామంటే అదేంటి మేము క్రిస్టియన్స్ అనకండి, లైక్ వీఆర్ ప్రేయింగ్ టు గాడ్. ఓకే, అమ్మో బయట రిలీజియన్స్ గురించి గొడవ పడేది చూస్తుంటే అరే మనం ఏ రిలీజియన్ మనం చెప్పకూడదు అన్నట్టు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఐ మీన్ హిందూ, బట్ స్టిల్ మనం అందరినీ రెస్పెక్ట్ చేయాలిగా. సరే, సో యా, ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ తెలుసా ఎంత బాగుందంటే, యూ విల్ నాట్ బిలీవ్ మీ, యూ విల్ హ్యావ్ అ కిడ్స్ విత్ దిస్ గై. ఓకే, ఇప్పుడు ఉన్న పర్సన్తో, ఇప్పుడు మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్లో నేను అన్నట్టు మీరు కానీ ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ లైఫ్ విత్ హిమ్. ఒక మంచి జర్నీ ఉంటుంది మీకు. ఇన్ కేస్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, నేను చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకుంటా అన్న ఫీలింగ్లో ఉన్నారంటే డెఫినెట్లీ మీకు 2 kids ఉంటారు. కానీ ఇందాక నేను చెప్పినట్టు యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దీపం పెట్టి దేవుడా నీ ఇష్టం అంటే అది నడవదు. యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్. మ్యామ్ మీరు చెప్పారు అయిపోతుంది అని అలా బ్లైండ్గా ఫిక్స్ అయిపోకండి. దెర్ ఈజ్ అ లవ్ కమింగ్ ఫర్ యూ ఫ్రమ్ దిస్ పర్సన్. ఒక స్టెబిలిటీ, ఒక మ్యారేజ్ హైలీ పాసిబుల్ అవుతుంది ఈ అబ్బాయితోటి మీకు. కాకపోతే మీరు ఎఫర్ట్స్ పెడితే 100% వర్కౌట్ అవుతుంది. మోస్ట్లీ ఈ అబ్బాయి జోడియాక్ సైన్ వచ్చి ఏరీస్, లియో, సాజిటేరియస్. అది సన్ సైన్ అయినా, మూన్ సైన్ అయినా, లేదా అసెండెంట్ అయినా కానీ, రైజింగ్ సైన్ అయినా కానీ మ్యాచ్ అవుతుంది. మోస్ట్లీ ఈ అబ్బాయిది ఏరీస్, లియో, సాజిటేరియస్. అండ్ చాలా నెగిటివిటీ ఉంటుంది మీ రిలేషన్షిప్ మీద. ఇప్పుడు మీ రిలేషన్షిప్ అందరికీ తెలుసు అనుకోండి, లైక్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అనుకోండి, ఆ ఫ్రెండ్స్లో కొంచెం జెలసీనెస్, ఏమైతే రిలేషన్షిప్లో ఉంటే ఒకటి మేముంటే ఒకటి అన్నట్టు దే విల్ బిహేవ్ లైక్ దట్. ఓకే, నెగిటివిటీ ఉంది. సో సరౌండింగ్స్ మనం బౌండరీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఏమైనా మంచి జరిగిందంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. ఓకే, మీరు అందరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఈ నెగిటివిటీ వల్లనే థింగ్స్ అనేది రూయిన్ అయిపోతాయి మోస్ట్లీ మీకు అప్కమింగ్ ఫ్యూచర్లో. ఎవరికి చెప్పకండి. ఇంకా ఫ్యామిలీలో కూడా, సిబ్లింగ్స్లో కూడా మీరు ఎవరికి చెప్పకండి. బికాజ్ చాలామంది అలా కూడా ఉన్నారు. ఏ రిలేషన్షిప్ని నమ్మలేము, పేరెంట్స్దే నమ్మచ్చు. అండ్ ఇప్పట్లో నేను అలా కూడా చెప్పలేకపోతున్నా. కొందరు కస్టమర్స్ స్టోరీస్ విని పేరెంట్స్ ఆర్ ఆల్సో నాట్ జెన్యూన్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, అందరికీ అలా కాదు కానీ దెర్ ఆర్ సమ్ సచ్ కేసెస్ లైక్ దట్. అండ్ యా, ఫ్యూచర్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. 4 of Wands, ఇక్కడ కూడా ఒక 4 of Wands కార్డ్ వచ్చింది. సి 4 of Wands, 4 of Wands మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫ్యూచర్ ఆఫ్ ద కనెక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ అప్కమింగ్ డేస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే అది యూ షుడ్ గివ్ అన్ యాక్షన్. మ్యామ్ నేను చేసేదంతా చేసేసాను, అబ్బాయే చేయాలి అంటే అబ్బాయి కాదు, ఫస్ట్ మీ మదర్తో కానీ లేదా మీ సైడ్ నుంచి ఏది ఎఫెక్ట్ అవుతుంది దాని మీద వర్కౌట్ చేయండి. సో దట్ ఆటోమేటికలీ అబ్బాయి కూడా దారిలోకి వస్తాడు. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ అ సోల్ పర్పస్. హైలీ పాసిబుల్ అండి, మ్యారేజ్ ఇస్ హైలీ పాసిబుల్. నేను మీకోసం ఏంజెల్ గైడెన్స్ తీసుకుంటా. అంత మేజర్ క్రిటికల్ ఏం అనిపించలేదు. ఐ ఫీల్ లైక్ టైం పడుతుంది కదా మంచి థింగ్స్ అనేవి మూవ్ అవ్వాలి అన్నప్పుడు. సో దిస్ ఈజ్ అ జనరల్ రీడింగ్ అండి. అది ఎంతవరకు రిజనేట్ అవుతుందో చూడండి. ఏది రిజనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. ఓకే, ఒకవేళ మీకు షూర్ లేరు అంటే ప్లీజ్ టేక్ ద పర్సనల్ రీడింగ్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో తీస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ యా, పర్సనల్ రీడింగ్స్ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. అండ్ అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు. ఇట్ ఈస్ సో ఫ్రీ, యూ కెన్ ఆస్క్ మీ. నేను ఏంజెల్ గైడెన్స్ ఒకసారి చూస్తా. For 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, and then 31. And then please guide me. What is the angel guidance? What is the angel guidance? Oh my God! టేక్ యాక్షన్. చూడు, ఏంజల్స్ కూడా అదే చెప్తుంది, టేక్ యాక్షన్ అని. ఒక్క నిమిషం, మై కార్డ్ ఫెల్ డౌన్. Look for a sign. Look for a sign. Angels are communicating with you. ప్లీజ్ మీరు ఏంజల్స్తో కమ్యూనికేట్ అవ్వండి. మీరు అనుకున్నది మీకు ఇస్తుంది ఏంజల్స్. గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోకండి. సో ఇట్ ఈస్ అన్ ఎస్ కార్డ్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే అవుతుందంట. నో నీడ్ టు వరీ. ఓకే, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పానా హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారని. ఒకసారి హెల్ప్ అడగండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే 3 months. I already told you.
ఎంత మంచిగా ఏంజల్స్ ఎస్ చెప్పేసిందంటే మనం మనం చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, 80% ఆఫ్ ద పీపుల్ మీ అందరికీ మ్యారేజ్ అవుతుంది మ్యామ్. అందరికీ ఎట్లా అవుతుంది మ్యామ్ అంటే రీడింగ్ పాజిటివ్గా వచ్చినప్పుడే నాకు అర్థమైంది మీ అందరికీ మ్యారేజ్ అవుతుంది. కానీ చాలా మంది యాక్షన్ తీసుకోవట్లేరు, అందుకనే చాలా డల్లుగా ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలి కదా, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. దేవుడు వచ్చి కాపాడుతాడు, మా మమ్మీ వచ్చి కాపాడుతుంది, మా డాడీ వచ్చి కాపాడుతాడు, లేదా మా డాడీ వాళ్ళు హర్ట్ అవుతున్నారు నేను తీసుకున్న డెసిషన్ కంటే నడవదు. యూ షుడ్ బీ సో స్ట్రాంగ్. ఓకే, Moonology guidance for pile number 1. Your hard work is paying off. ఈరోజు రీడింగ్ చాలా బాగుంది. ఐ రియలీ ఎనర్జైజ్ ద కార్డ్స్ వెరీ వెల్. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఆన్సర్. ఇప్పుడు ఇది నో కాంటాక్ట్ అయితే చాలా మంది లేరు. ఇన్ కేస్ నో కాంటాక్ట్ అయినా కానీ మీకు ఇదే ఆన్సర్. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. మీరు కమ్యూనికేట్ చేయట్లేరు. నాకైతే నో కాంటాక్ట్ రీడింగ్ అసలు రాలేదు. మేబీ థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ వచ్చి ఉండొచ్చు, బట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. మేబీ థర్డ్ పార్టీ వల్ల మీరు మాట్లాడకుండా ఉండొచ్చు. సో అక్కడ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అనే ఆన్సర్ వచ్చేసింది నాకు. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే రికన్సిలియేషన్ పాసిబుల్ అవుతుంది. ఒకసారి కమ్యూనికేట్ అయ్యి చూడండి. అండ్ ఈ థర్డ్ పార్టీ కూడా మూవ్ అవుట్ అయిపోతుంది. బట్ ఎన్ని మంత్స్ అంటే ఐ కెన్ టెల్ యూ 3 to 6 monthsలో ఈ థర్డ్ పార్టీ కానీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది మీకు క్లియర్ అప్ అవుతుంది. అండ్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ. కాంక్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. అ న్యూ స్టార్ట్ ఇస్ కమింగ్. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. అండ్ ఇక్కడ యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. ఎంత బాగుంది రీడింగ్ అసలు. ఐ రియలీ లైక్డ్ ద రీడింగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ పైల్ 1 అండి. పైల్ 1, యు ఆర్ సో లక్కీ. యు ఆర్ సో లక్కీ. ఎవరి డేట్ ఆఫ్ బర్త్స్ అయితే ఇందులో ఉన్నాయో యూ పీపుల్ ఆర్ సో లక్కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ అండి. ఐ కెన్ క్లియర్లీ సీ. అంటే కొన్ని గొడవలు ఉన్నా కానీ, కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ అవి క్లియర్ అప్ అయిపోతున్నాయి. మీరు ఒక్కసారి మీరు గట్టిగా యాక్షన్ తీసుకుంటే అవన్నీ క్లియర్ అప్ అయిపోతాయని నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్ తీసుకుంటే పాసిబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ప్లీజ్ డూ పింగ్ మీ. అండ్ ఏదైతే నేను చెప్పానో అది ఎంతవరకు రెజనేట్ అవుతుందో చూడండి. మీరు చెప్పారు అయినా కాలేదు, ఇలాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయకండి. యాజ్ మచ్ యాజ్ ఐ పాసిబుల్ నేను మీకు మోటివేషన్ కానీ లేదా స్పిరిచువల్ గైడెన్స్ కానీ ఇవ్వడానికే ఐఎమ్ దేర్ హియర్. ఓకే, మీకేమైనా రిలేషన్షిప్ గైడెన్స్ కావాలంటే యూ కెన్ జస్ట్ పింగ్ మీ అవుట్, బట్ ఓన్లీ ఆన్ ద వాట్సాప్, నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను కింద వీడియో డిస్క్రిప్షన్ చూడండి, నేను వాట్సాప్ లింక్ మెన్షన్ చేశాను. యూ కెన్ టెక్స్ట్ మీ దేర్. ఓకే, యా, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ పైల్ నెంబర్ 1. నేను మండే రోజు సింగిల్స్కి రీడింగ్ చేస్తే ఎవరైతే పైల్ నెంబర్ 1లో ఉన్నారో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో పైల్ నెంబర్ 2, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ సారీ 3355. సో యా, ప్లీజ్ నా ఇంట్రడక్షన్ వినండి. ఐ టోల్డ్ యూ సమ్ అప్డేట్స్. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి Feb 14 తర్వాత నుంచి మీ రిలేషన్షిప్లో ఏమేమి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ ఈస్ ద గ్రోత్ దట్ యూ కెన్ సీ అనేది వీ విల్ చెక్. అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అనేది మనం చూద్దాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకండి. ఆల్రెడీ మింగిల్ అయిన వాళ్ళకి, సింగిల్స్కి నేను మండే రోజు రీడింగ్ చేస్తాను. ఓకే, డోంట్ బీ డిసప్పాయింటెడ్. పైల్ నెంబర్ 1 రీడింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఐ రియల్లీ అంత ఎనర్జీ అంటే కొందరికి ఇలా ఉంది, కొందరికి అలా ఉంది, కొందరికి ఇలా ఉంది అని చెప్తాను కదా. బట్ ఈ రోజుటి పైల్ 1 రీడింగ్లో అందరికీ ఒకటే ఎనర్జీ ఉంది. అండ్ అక్కడ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ద పైల్ 1. సో యా, పైల్ 2 ఎలా ఉందో ఐ హ్యావ్ టు సీ. ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే రీకన్సిలియేషన్ అవుతుందా అదంతా చూద్దాము. ఒకవేళ నాకు నో కాంటాక్ట్ రాలేదు, అంత మేజర్ ఎనర్జీ లేదు అంటే దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని చెప్తాను నేను. ఓకే, అండ్ ఎవరికైనా గైడెన్స్ కావాలి రిలేషన్షిప్ గురించి అంటే ప్లీజ్ డూ పింగ్ మీ ఇన్ ద వాట్సాప్. ఆల్ మెసేజెస్ ఆర్ క్లియర్డ్. అండ్ ఇప్పుడు అంత ట్రాఫిక్ ఏం లేదు, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. పైల్ నెంబర్ 2, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28, 30.
మీకు ఫెబ్ 14 ఎనర్జీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది వి విల్ చెక్. దాని తర్వాత సైమల్టేనియస్లీ మనం ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దాము. గైస్ ఎంతవరకు రెజనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. లైక్ మ్యామ్ మీరు చెప్పారు మాకు జరగలేదు అలాంటి కాంట్రవర్సీస్ వద్దు. బికాజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎవరిదైతే మేజర్ ఎనర్జీ నాకు రిఫ్లెక్ట్ అవుతుందో అది మాత్రమే నేను చెప్పగలను. ఓకే, ఇఫ్ యు ఆర్ సో ఇన్ ద బ్యాడ్ సిచ్యువేషన్ యూ కెన్ టేక్ అ పర్సనల్ రీడింగ్. ఓకే, అండ్ యూట్యూబ్లో కూడా నేను కొన్ని ప్యాకేజెస్ పెట్టాను, యూ కెన్ టేక్ దాట్ పర్సనల్ రీడింగ్ యాజ్ వెల్. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ ఫెబ్ 14 తర్వాత నుంచి ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ ఎనర్జీ చెక్ చూద్దాము. ఈ ఇయర్కి ఫెబ్ 14 తర్వాత చేంజెస్ ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కవర్ చేస్తా. అండ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ అనేది కవర్ చేస్తా. సో 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. What are all changes that you can expect in after Feb 14? What are all the changes that you can expect? Oh wow, oh super. ఇదేంటి గాడెస్ ఆఫ్ ద మూన్. ఓకే, ఇది పైల్ 1లో కూడా వచ్చింది. కేరింగ్ కనెక్షన్స్, ఆల్ రైట్. పేషెన్స్ నీడెడ్, రైట్. రెస్ట్ అండ్ రెజ్యువనేషన్, ఇది కూడా పైల్ 1లో వచ్చింది. ద వరల్డ్, ఓకే ఓకే, అంటే ఆహా రిలేషన్షిప్పే మీకు వరల్డా? సి, ఎవరైతే మింగిల్ అయి ఉన్నారో, ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ కనెక్షన్ చాలా బాగుంటుంది. ఇద్దరు ఎమోషనల్లీ అటాచ్డ్ ఒకరి మీద ఒకరు. ఓకే, కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే థింగ్స్ అకార్డింగ్ టు యూ వర్కౌట్ అవుతుంది. ఇద్దరి లవ్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్, అంతే ప్యాషనేట్గా ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అయినా అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3 years 4 years అయినా అలాంటిది ఏమి ఉండదు. బట్ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ కనెక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ ద ఫ్యూచర్ విల్ ఆల్సో బీ డెఫినెట్లీ దేర్. ఈ ఎనర్జీ కూడా చాలా పాజిటివ్గా వస్తుంది నాకు. లేదా మ్యామ్ మీరు చెప్పిన ఏం జరగలేదు మ్యామ్, మేమిద్దరం ఊరికే కొట్టుకుంటాము అన్న ఫీలింగ్లో మీరు ఉంటే డెఫినెట్లీ వాట్ ఐ సే ఈజ్ ఆఫ్టర్ ఫెబ్ 14 మీరు కేరింగ్ కనెక్షన్, ఇద్దరు ఎమోషనల్లీ అటాచ్ అవ్వడం, ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడం, ప్యాషనేట్గా మూవ్ అవ్వడం, వాట్ ఎవర్ ఫిజికల్ ఇంటిమసీ ఆర్ వాట్ ఎవర్ టాక్స్ కానీ రొమాంటిక్ టాక్స్ కానీ అదంతా యూ విల్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్ ఈజీలీ. అదే కనిపిస్తుంది నాకు. యువర్ పేషెన్స్ విల్ బీ రివార్డెడ్. This is what you can expect in after Feb 14 change. So ఈ cards తోటి what are all you can expect from pile number 2, what are all pile number 2 can expect after Feb 14 in their relationship. Yes. I feel ఇక్కడ ఒక 10 to 20% people ఉన్నారు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్లో. ఓకే, నో కాంటాక్ట్ దగ్గర ఒక కొన్ని పర్సన్స్ ఒక 20% వరకు ఉన్నారు. ఓ, ఈ పైల్కి కూడా మ్యారేజ్ పాసిబుల్ అండి. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లాకేజెస్ అండి, లాట్ ఆఫ్ బ్లాకేజెస్. అది థర్డ్ పార్టీ అయితే కాదు బ్లాకేజ్, యువర్ ఓన్ హెడ్ ఈజ్ బ్లాకింగ్ యూ. ఓకే, మీ ఓన్ యాక్షన్ తీసుకోకపోవడము, కన్ఫ్యూజన్. లవ్ ఉంటే ఏంటి లాభము? చెప్పాలిగా అవతలి వాళ్ళకి మీరంటే ఇంత ఇష్టము ఇది అని చెప్పి. ఇఫ్ యాక్సెప్ట్ చేయకపోతే, అదే రిప్లై ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుంది దట్ యు ఆర్ హ్యావింగ్ లవ్ అని? మ్యారేజ్ ఇస్ పాసిబుల్, మ్యారేజ్ ఇస్ హైలీ పాసిబుల్, బట్ ఎఫర్ట్స్ టు బీ డన్ అండి. ఎఫర్ట్స్ లేకపోతే జరగదు, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఎఫర్ట్స్ లేకపోతే మ్యారేజ్ అనేది జరగదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, స్టెబిలిటీ లేదు, కొంచెం ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉన్నాయి, గ్రోత్ లేదు, అదే ప్యాషనేట్గా మాట్లాడడం లేదు. దెర్ ఈస్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి మీకు. సో ఓవరాల్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. ఐదర్ మీ లవర్ జోడియాక్ సైన్ ఏరియస్, లియో, సాజిటేరియస్ అయినా అవ్వాలి, ఆర్ మీ జోడియాక్ సైన్ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో. ఐదర్ ఆఫ్ ద జోడియాక్ సైన్స్, ఒకటి మీదైనా ఇంకొకటి మీ బాయ్ ఫ్రెండ్ అయినా అయి ఉండాలి. యూ బోత్ నీడ్ టు కీప్ ఇన్వెస్ట్ ద ఎనర్జీ హియర్. మీ ఇద్దరు ఎఫర్ట్స్ పెడితేనే ఇది మ్యారేజ్ వరకు పాసిబుల్ అవుతుంది. లేదా ఈ హార్ట్ బ్రోకెన్, ఈ కన్ఫ్యూజన్, ఈ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల దిస్ విల్ బి అ లాస్ ఆఫ్ రిలేషన్షిప్ అని నాకు క్లియర్గా కనిపిస్తుంది. మెయిన్లీ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ లేకపోతే వేస్ట్. ఒకవేళ థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఓన్లీ ఫర్ 10% ఉండొచ్చు, బట్ అక్కడ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే పాసిబుల్ అవుతుంది.
ఇందాకటి ఎనర్జీ ఇప్పటి ఎనర్జీ చాలా డిఫరెంట్ అండి. ఇందాకటి దాంట్లో ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేవు, ఈగో క్లాషెస్ లేవు. ఇందాకటి దాంట్లో అంత ఫైరీ ఎనర్జీ లేదు, బట్ ఇక్కడ ఫైరీ ఎనర్జీ ఉంది, ఈగో క్లాషెస్ ఉన్నాయి, ఎగ్జాషన్ ఉంది, ఓవర్ థింకింగ్ ఉంది, గివ్ అండ్ టేక్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ మీరు వర్కౌట్ చేయాలి. మ్యామ్ నేను బాగానే ఉంటున్నాను, ఆ అబ్బాయి అలా చేస్తున్నాడు, ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు చెక్ ఏం చేయాలి అనేది. ఇందాకటి దాంట్లో నాకు 80% మ్యారేజ్ అని అనిపించింది. ఇక్కడ ఐ కెన్ సీ మ్యారేజ్, బట్ ఫర్ 50-60% కనిపిస్తుంది. అందరూ ఎఫర్ట్స్ పెట్టలేకపోవచ్చు, చాలామంది మూవ్ ఆన్ అయ్యే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. What else I can expect after that 14 times relationship? What they can expect. యా ఓన్లీ సి డెత్ కార్డ్, ఓన్లీ 50% మెంబర్స్కి మ్యారేజ్ అవుతుందండి. ఎందుకంటే అందరూ ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరు మీ దాంట్లో, ఐ మీన్ మీ పైల్లో. సో ఎవరెవరు అనేది ఐ హ్యావ్ టు చెక్. ఎవరైతే ఈ ఏరియస్ లియో సాజిటేరియస్ ఉందో జోడియాక్ సైన్, వాళ్ళు డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెడతారు. యూ విల్ గెట్ ద రిజల్ట్స్ విచ్ యూ వాంట్. అండ్ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో ఫీమేల్స్ అయితే, మేల్స్ అయితే ఏరియస్ లియో సాజిటేరియస్. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫెబ్ తర్వాత కొంచెం డిలేయింగ్ ఎనర్జీస్ ఉంటాయి, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్. ఫైనాన్షియల్లీ బాగుంటుంది, ద ఎనర్జీ విల్ గెయిన్ మొమెంటమ్, అట్రాక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే ఫైరీ ఎనర్జీ. మీరు నేను చెప్పినట్టు యాక్షన్ తీసుకోవాలండి. మీ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో మీ సిచ్యువేషన్ ఏంటి, అందులో మీరు యాక్షన్ తీసుకోవాలా, మీ పార్ట్ అనేది ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది, ఇదంతా మీకే తెలుస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఓన్లీ చెక్ అండి. ఓకే, బట్ ఓవరాల్లీ అందరికీ మ్యారేజ్ అయితే అవ్వదు, ఓన్లీ 50-60% అవుతుంది. ఇదైతే నేను పర్సనల్ రీడింగ్స్లోనే చూసి చెప్పగలను. కొంచెం మిక్స్డ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ నుంచి. ఆర్ చాలామంది ఆల్రెడీ మూవ్ ఆన్ కూడా అయిపోయి ఉంటారు, బికాజ్ ఐఎమ్ గెటింగ్ ఆల్రెడీ డెత్ కార్డ్. అంటే ఆల్రెడీ చాలామంది అబ్బాయి పర్సన్ ఎఫర్ట్స్ పెట్టట్లేదని చెప్పి మూవ్ ఆన్ కూడా అయిపోయి ఉంటారు. బట్ ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో ప్లీజ్ మీరు హోప్స్ మాత్రం తెచ్చుకోకండి, బికాస్ చాలా వర్కౌట్ చేయాలి రిలేషన్షిప్ మీద. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్, యూ జస్ట్ మూవ్ ఆన్. జస్ట్ ఓన్లీ ఇలా చూడడానికి వచ్చాను అంటే దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ యా, ఎవరైతే మూవ్ ఆన్ అవ్వలేదు, డెసిషన్ మేకింగ్ పీరియడ్లో ఉన్నారు, ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా పీరియడ్లో ఉన్నారంటే ప్లీజ్ మీరు ఎఫర్ట్స్ పెట్టండి. అట్ ద సేమ్ టైం మీరు ఇద్దరు సేమ్ ప్లేన్లో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్షిప్, possible. Yes. Okay, I got it. See, ఫ్యూచర్ ఆఫ్ ద కనెక్షన్ ఏంటి అనేది నేను చెక్ చేశాను. ఫ్యూచర్ ఆఫ్ ద కనెక్షన్లో మీకైతే సక్సెస్ ఉంటుందండి. నేను ఇందాక ఎవరైతే చెప్పానో, ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయారో, ఎవరైతే మూవ్ ఆన్ ఇంకా మాటలు లేవు మ్యామ్ చాలా ఇయర్స్ అయింది అని అంటే వాళ్ళు ప్లీజ్ మూవ్ ఆన్ అయిపోండి. ఎవరైతే మూవ్ ఆన్ అవ్వలేదు, ఇంకా ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడితే నాకు రిప్లై వస్తుంది అన్న థాట్లో ఉన్నారంటే ప్లీజ్ మీరు మాట్లాడండి. ఎందుకంటే నాకు రీకన్సిలియేషన్ కూడా కనిపిస్తుంది విత్ ద 6 of Cups. సో మీరు రీకన్సైల్ కూడా అవుతారు. సో మీరు యాక్షన్ తీసుకోండి. ఓకే, మీ ఫ్యూచర్ ఆఫ్ ద కనెక్షన్ ఏంటంటే థింగ్స్ చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది, డెస్టినీ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎవరైతే రీకన్సైల్ అవ్వాలో వాళ్ళకి రీకన్సిలియేషన్ ఎనర్జీ ఉంది. ఓకే, మళ్ళీ లవ్ ఎనర్జీ వస్తుంది అండ్ సక్సెస్ ఉంది మీ రిలేషన్షిప్లో. ఓకే, మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో ఆ ఎఫర్ట్స్ వర్త్ ఇట్ అని నేను చెప్తా. ఎగ్జాషన్ ఉంది, టైర్డ్నెస్ ఉంది, బట్ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు. అండ్ టవర్ కార్డే ఫస్ట్ వచ్చింది, విచ్ ఇస్ లైక్ చాలా పెద్ద మేజర్ గొడవ అయితే జరుగుతుంది ఫ్యామిలీస్లో కానీ, లేకపోతే మీ ఇద్దరికి కానీ, వాట్ ఎవర్. కానీ ఇద్దరూ సార్ట్అవుట్ చేసుకుంటేనే మీకు 6 of Wands అంటే సక్సెస్ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెస్టినీ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ యూ. డెస్టినీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ కన్ఫ్యూజన్ నుంచి మీరు ఫస్ట్ బయటికి రండి, డిసైడ్ అవ్వండి మీకు ఏం కావాలి అనేది. ఫ్యూచర్ అయితే ఉంది, బట్ ఎవరైతే నేను ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్లీజ్ నా వీడియో మళ్ళీ చూడండి. మూవ్ ఆన్ ఆల్రెడీ అయిపోయారంటే ప్లీజ్ డోంట్ కమ్ బ్యాక్.
డెసిషన్ ఇంకా క్లోజర్ లేదు ఈ రిలేషన్షిప్కి, మేము ఇద్దరం ఏం చెప్పుకోలేదు బట్ జస్ట్ మాట్లాడుకోకుండా ఉన్నాము అంటే యూ జస్ట్ టాక్ అగైన్. మీకు నచ్చితే రికన్సిలియేషన్ ఉంది అండ్ సక్సెస్ ఉంది, కానీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఇద్దరూ కలిసి ఒకటే విధంగా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు యువర్ పార్ట్నర్. అది పైల్ 1 అయినా పైల్ 2 అయినా. ఓకే, యా ఫ్యూచర్ ఇస్ దేర్, కానీ అందరూ మ్యారేజ్ చేసుకుంటారని నేను చెప్పలేనండి. సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో ప్లీజ్ పర్సనల్ రీడింగ్లోనే నేను చెప్పగలుగుతా. సో పర్సనల్ రీడింగ్కి నన్ను కాంటాక్ట్ చేయండి, సో దాట్ అసలు ఏంటి రిలేషన్షిప్ ఎండ్ అవుతుందా ఏంటనేది చూద్దాము. యా మీన్ వైల్ మోనాలజీ గైడెన్స్ ఐఎమ్ జస్ట్ చెకింగ్. కాన్ఫిడెన్స్ ఇస్ కీ టు సక్సెస్. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. అసలు నేను ఏం రీడింగ్ చెప్పక్కర్లేదు కదా, యూ కెన్ జస్ట్ సీ ద కార్డ్స్ కదా, చాలా సింకింగ్లో వస్తాయి. నాకైతే అదే అనిపిస్తుంది. మీరు నాకేం చెప్పకపోయినా కార్డ్స్ ఆర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ ఎనర్జీ. యాక్చువల్గా ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, ఎమోషనల్లీ అటాచ్ అవుతారు మీరు. అండ్ ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టు టేక్, అండ్ అ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. ఓకే, and it's time to take action. Confidence is your key and you and your loved ones are safe anta. ఇంత మంచి రీడింగ్ యాక్చువల్లీ. బట్ రెండు పైల్స్లో కామన్గా ఎఫర్ట్స్ అయితే ఇంపార్టెంట్ అండి. 2 4 6 8 10 12 14 16 18 20 24 29 30. వాట్ ఈస్ ఏంజల్ గైడెన్స్ ఫర్ పైల్ నెంబర్ 2? గైడెన్స్ ఫర్ పైల్ నెంబర్ 2 అబౌట్ ద రిలేషన్షిప్. ఓ వావ్, ఇది అసలు నేను తీయొద్దు అనుకున్నా బట్ స్టిల్ ఐ గాట్ అ ఇయర్ ఫ్రమ్ నౌ. సో మీ మ్యారేజ్ అవ్వడానికి అ ఇయర్ టైం పడుతుంది. ఓకే, మ్యాక్సిమం ఇయర్ టైం పడుతుంది. వావ్, డబల్ ఎస్. ఆల్రెడీ ఎస్ వచ్చింది, మళ్ళీ ఎస్. సో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎవరైతే ఆల్రెడీ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిసైడింగ్ అంటే ఇట్ విల్ టేక్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. దర్ సంథింగ్ బెటర్. నేను ఎవరికైతే మూవ్ ఆన్ అయిపోమని చెప్పాను కదా, ఎవరిదైతే ఆల్రెడీ ఇంకా మనం చేంజ్ చేయలేమని, సో వాళ్ళకి దెర్ ఇస్ సంథింగ్ బెటర్. అండ్ ఎస్, దెర్ ఆర్ హెల్ప్ఫుల్ పీపుల్. దిస్ ఈస్ ద రీడింగ్. ఇంత క్లియర్గా ఐ డోంట్ సీ ఎనీ అదర్స్ రీడింగ్. మరి ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ పైల్ లాగానే సెకండ్ పైల్లో కూడా వి గాట్ ఏంజల్ ఆన్సర్స్ వెరీ యాక్యురేట్లీ అండి, ఇఫ్ యూ కుడ్ సీ. సో యా, సో ఇది రీడింగ్. సో మీరు యాక్షన్ తీసుకోవాలండి. సింగిల్స్ నేను మండే రోజు నేను మీకు మళ్ళీ రీడింగ్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతే. ప్లీజ్ చెక్ మై ఇంట్రడక్షన్ అండ్ నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మేము రిప్లైస్ ఇవ్వట్లేము, బికాజ్ రీడింగ్స్ ఇన్స్టాగ్రామ్లో తీసుకోవట్లేదు. ఓన్లీ మెసేజెస్కి రిప్లై ఇస్తామేమో, అది కూడా చాలా లేట్గా. బట్ యా, thank you guys, thank you, bye bye. Please do like, share and subscribe my channel.